తరములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే బలమయ్యా. పెళ్ళి కావలసిన వాళ్ళు మన మధ్య ఉన్నట్లయితే ఒకసారి చేయి చూపిస్తారా? నాకు ఇంకా పెళ్ళి కాలేదు అన్న అదృష్టవంతులు అంటే పెళ్ళైన వాళ్ళు దురదృష్టవంతులా ఏమిటి? పెళ్ళి కాని వాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? ఎస్ ఎస్ ఎస్. మీ ఇంట్లో పెళ్ళి కావలసిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నారు అన్న వాళ్ళు చేయి చూపిస్తారా? మా ఇళ్లల్లో పెళ్ళి కావలసిన వాళ్ళు ఉన్నారన్న వాళ్ళు ఎస్. అయితే ఈ సందేశం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం. పెళ్ళి కావలసినటువంటి తమ్ముళ్లకు చెల్లెళ్లకు, అలాగే పెళ్ళిడు వచ్చినటువంటి పెళ్ళి కావలసినటువంటి బిడ్డలు కలిగినటువంటి తల్లి తండ్రులకు ఈ సందేశం చాలా అవసరం. మొదటిగా, అబ్రహాముకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని పేరు ఇస్సాకు. ఇస్సాకుకు పెళ్ళిడు వచ్చినప్పుడు, పెళ్లి వయసు వచ్చినప్పుడు తండ్రి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాడు. తల్లులు తండ్రులు, మీ ఇంట్లో పెళ్ళిడు వచ్చినటువంటి కూతురు కొడుకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పెళ్లి సంబంధం కొరకు ప్రయత్నం ప్రారంభించాలి. ఆ ప్రయత్నంలో మొదటిగా చేయాల్సింది ఏమిటో తెలుసా? ప్రార్థన. ఏమిటది? ప్రార్థన. బైబిల్ సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే మొదటిగా మనం అడగాలి. 2, వెతుకుడి మీకు దొరుకును, అనగా వెతకాలి. చక్కని సంబంధాన్ని వెతకాలి. చక్కని అబ్బాయిని, చక్కని అమ్మాయిని వెతకాలి. వెతకకుండా దొరకడం సాధ్యము కానే కాదు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా మీరు వెతకాలి. చక్కని ఉద్యోగం కావాలి అని అంటే మీరు వెతకాలి. మనం మెట్రో గార్డెన్లో దేవుణ్ణి ఆరాధిస్తున్న రోజుల్లో మందిర నిర్మాణం కోసం ఒక స్థలం కావాలి అని నేను వెతకని స్థలం లేదు. ఎన్ని చోట్లకు వెళ్ళానో, ఎన్ని స్థలాలు వెతికానో. అలా వెతికినప్పుడు ఇదిగో ఈ స్థలాన్ని దేవుడు చూపించాడు. ఒక సహోదరుని ద్వారా ఈ స్థలాన్ని దేవుడు చూపించాడు. ఈ స్థలాన్ని దేవుడు చూపించినప్పుడు దేవుడు నాకు చెప్పాడు, ఇదే నా మందిరము కొరకు నేను ఏర్పరచుకున్న స్థలం అని దేవుడు నాకు తెలియచేశాడు. సో వెతకాలి. పెళ్ళిడు వచ్చిన కూతురు కానీ కొడుకు కానీ మీ ఇంట్లో ఉన్నప్పుడు మొదటిగా మీరు ప్రార్థన చేయాలి. రెండోదిగా మీరు తట్టాలి, తెరవబడుతుంది. వెతికితే దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి, ఆ తర్వాత తట్టాలి, అలాగే వెతకాలి అనే విషయం మర్చిపోకండి. కొన్ని సందర్భాల్లో నా దగ్గరకు తల్లిదండ్రులు వచ్చి, అయ్యా మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు నేను అడుగుతాను, పెళ్ళి కాలేదంటున్నారు కదా, మీ అమ్మాయి వయసు ఎంత? 47 సంవత్సరాలు. అబద్ధం చెప్పట్లేదు సుమా, 47 సంవత్సరాలట, ఇంకా పెళ్లి కాలేదట. వీళ్ళు చేస్తున్న పొరపాటు ఏమిటంటే, నాలాంటి సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మాత్రం సరిపోదు. రెండోది ఏమిటి? వెతకాలి. వెతకకుండా ప్రార్థన చేస్తే లాభం ఏమిటి? ఎన్ని తలుపులు తట్టగలమో అన్ని తలుపులు తట్టాలి. తట్టుడి మీకు తెరవబడుతుంది, వెతకుడి మీకు దొరుకుతుంది. అడిగితే సరిపోదు. మరొక తండ్రి
తల్లి నా దగ్గరకు వచ్చి, 2 కూతుర్లు ఉన్నారయ్యా, ప్రార్థన చేయండి, పెళ్ళి కాలేదు. మళ్ళీ అడిగాను, మీ 2 అమ్మాయిల వయసు ఎంత? పెద్ద అమ్మాయి వయసు 45 సంవత్సరాలు, చిన్న అమ్మాయి వయసు 43 సంవత్సరాలు. పెళ్ళి కాలేదు. పెళ్ళి కాలేదు అని చెప్పడం కంటే వీళ్ళు వెతకలేదు. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు చేసేటటువంటి పని ఏంటంటే, మేము ప్రార్థన చేస్తున్నామండి, ప్రభు ఏదో ఒక సంబంధం ఇస్తాడండి, చూస్తాడండి. నో, ప్రభు సంబంధం చూస్తాడని బైబిల్ ఎక్కడైనా ఉందా అండి? లేదండి. వెతుకుడి మీకు దొరుకును. వెతకకుండా, ప్రయాసపడకుండా, ప్రయత్నం చేయకుండా ప్రభువు సంబంధం తీసుకొస్తాడంటే కుదరదు.